డేటా అనాలిసిస్ అంటే ఏంటి? అసలు ఈ డేటా అనాలిసిస్ అనే కోర్స్ నేర్చుకుంటే జాబ్స్ ఉన్నాయా? ఈ 2 క్వెషన్స్ ఏ స్టూడెంట్ అయినా మా అకాడమీలో జాయిన్ అవ్వాలనుకుంటే ముందుగా అడే క్వెషన్స్ అన్నమాట ఇవి. సో, వాళ్ళకి నా ఆన్సర్ ఏంటంటే, ఇప్పుడు ఒక పర్సన్ అమెజాన్ అనే ఒక వెబ్‌సైట్ ఓపెన్ చేసి ఒక మొబైల్ ఫోన్ కొనాలి అనుకుంటున్నాడు. సపోజ్ తను ఒక మొబైల్ ఫోన్ చూజ్ చేసుకొని అది కార్ట్‌లో సేవ్ చేశాడు. కానీ ఒక 3-4 డేస్ ఆ మొబైల్ ఫోన్ కొనలేదు. సో, ఇప్పుడు డేటా అనలిస్ట్ అనే పర్సన్ అసలు ఏ మొబైల్ ఫోన్ మీరు ఎతుకుతున్నారు? కార్ట్‌లో ఎందుకు సేవ్ చేశారు? మీరెందుకు ఆ ప్రొడక్ట్ ఆ టైంలోనే కొనలేదు? డెలివరీ చార్జెస్ వల్ల కొనలేదా? లేదంటే క్యాష్ ఆన్ డెలివరీ వల్ల కొనలేదా? సో, ఈ బిహేవియర్ అంతా కూడా కస్టమర్ బిహేవియర్ అంతా కూడా అర్థం చేసుకుంటాడు. ఒకవేళ మీరు కార్ట్‌లో సేవ్ చేసి ఇమ్మీడియేట్‌గా మీరు గనక మొబైల్ ఫోన్ కొనుక్కుంటే దట్ ఈస్ వెరీ గుడ్. అగైన్ డేటా అనలిస్ట్ ఏం చేస్తాడు? మొబైల్ ఫోన్ కొన్నారు కాబట్టి మీకొక పవర్ బ్యాకప్ గాని, లేదా హెడ్‌సెట్ గాని రికమెండేషన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో, దీనివల్ల ఒక డేటా అనలిస్ట్ అనే పర్సన్ ప్రతి ఒక్క కంపెనీకి రెవెన్యూని బిల్డ్ చేయడానికి హెల్ప్ చేస్తూ ఉంటాడనమాట. సో, దానికోసం ఈ కోర్స్ అనేది చాలా చాలా యూజ్ అవుతుంది. ఒకవేళ మీకు ఫ్రెషర్‌గా జాబ్ కావాలి అని అనుకుంటే, మీరు ఈ కోర్స్‌లో ఎస్‌క్యూఎల్, టాబ్‌లు, పవర్ బిఐ, ఎక్సెల్, పైథాన్, మెషిన్ లెర్నింగ్ లాంటి మాడ్యూల్స్ అనేవి చాలా పర్ఫెక్ట్‌గా నేర్చుకొని, ఏదైనా ఒక ఆర్గనైజేషన్ కింద ఒక 6 మంత్స్ ఇంటర్న్‌షిప్ చేసి 6-7 మోస్ట్ వాల్యుబుల్ ప్రాజెక్ట్స్ గనుక యాడ్ చేసుకుంటే, మీకు డేటా అనాలిసిస్‌లో యాస్ ఎ ఫ్రెషర్‌గా టెక్నికల్ అయినా, నాన్ టెక్నికల్ బ్యాక్‌గ్రౌండ్ అయినా జాబ్ వచ్చే ఛాన్సెస్ చాలా ఎక్కువ.